అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తన పుట్టినరోజు వేడుకలను ప్రజల మధ్య జరుపుకోవాలనే ఉద్దేశంతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం నా పుట్టినరోజును వికలాంగుల మధ్య సేవలోనే గడిపేవాడినని, కానీ ఈసారి నా ఎదుగుదలకు తోడుగా నిలిచిన మన తాడిపత్రి ప్రజలందరితో కలిసి ఒక వినూత్నమైన రీతిలో ఈ వేడుకను జరుపుకోవాలని నిర్ణయించుకున్నానన్నారు. ఈ సంబరంలో కేవలం నేను మాత్రమే కాదు, మీ ఆలోచనలు, మీ అభిప్రాయాలు కూడా భాగస్వామి కావాలన్నారు. అందుకే ఒక ప్రత్యేక పోటీని నిర్వహిస్తున్నానని, క్రింద ఇవ్వబడిన 3 ప్రశ్నలకు కేవలం 6 నుండి 7 లైన్లలో మీ సమాధానాలను మాకు రాసి పంపాలని సూచించారు. అత్యుత్తమ సమాధానాలకు భారీ బహుమతులు ఎదురు చూస్తున్నాయన్నారు. నా పుట్టినరోజు వేడుకల థీమ్ సమాజానికి ఉపయోగపడేలా ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. ప్రస్తుతం సమాజంలో మహిళల పాత్ర, బాధ్యత ఎలా ఉండాలి, అలాగే మీ కుటుంబ క్షేమం కోసం మీరు తీసుకునే జాగ్రత్తలు ఏమిటి, నేటి సమాజంలో విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవడానికి ఎలా ఉండాలి. మీరు రాసిన సమాధాన పత్రాన్ని పట్టణంలోని కొన్ని ప్రత్యేక కూడళ్లలో ఏర్పాటు చేసిన బాక్సుల్లో వేసి మీ అమూల్యమైన సందేశాన్ని ఈ నెల 17వ తేదీలోపు మీ సమాధానాలను అందజేయాలన్నారు. ప్రతి ఒక్కరికి బహుమతి ఉంటుందని, దాదాపు ₹1,00,000 నుండి 2,00,000 వరకు 100 మందిని ఎంపిక చేసి బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. మన తాడిపత్రి అభివృద్ధిలో, మార్పుల్లో మీ ఆలోచనలే కీలకం. రండి, ఈ పుట్టినరోజుని ఒక మధుర జ్ఞాపకంగా, సామాజిక బాధ్యతగా మార్చుకుందామని జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. బర్త్డే చేసుకోను, వికలాంగులతోనే చేసుకుంటుంటే, కానీ ఈసారికి ఒక వినూతంగా మా ప్రజలు, ఒకవేళ మా దేవుళ్ళు అంట జరుపుకోవాలనుకున్నా గాంధీ విగ్రహం దగ్గరనే మనం టెంట్లు అవన్నీ వేసుకొని చేసుకుందాం. కాదని ఎప్పుడు ఒక ప్రత్యేకత ఉండాలి. ప్రభాకర్ రెడ్డి అంటే ఒక ప్రత్యేకత ఉండాల. అది ప్రభాకర్ రెడ్డి. నేను ఈసారికి వినూతంగా నేను కొన్ని ప్రశ్నలు మీకు టీవీ మూలకంగా మిమ్మల్ని అడుగుతాను. మీరు సరైన జవాబు చెప్పాలని నా కోరిక. ఇస్తే నా ఈ 3 క్వశ్చన్లు ఉన్నాయి. నా పుట్టినరోజు నేను ఎలా జరుపుకుంటా, ఏమి థీమ్ అంటే తెలుసా? చాలా మంది బర్త్డేలు చేసుకుంటే ఆ థీము ఈ థీమ్ అని పెట్టుకుంటా అంటారు. నేను ఎలా చేసుకుంటాను, ఏ దాని మీద నా యొక్క ఐడియా ఉంటుంది అనే దాన్ని మీరు ఊరికి ఒక జవాబు రాయాల. ఇవన్నీ నేను 3 క్వశ్చన్లలో కూడా ఏ ఒక్కటి కూడా 4 లైన్ల కన్నా ఎక్కువ ఉండదు. మీరు కథలు రాస్తే అది వేస్ట్. అది దాన్ని తీసి పక్కన కూడా వేసేస్తాం. నా పుట్టిన థీమ్ అంటే నేను ఎలా కోరుకుంటా అనేది మీరు జవాబు చెప్పాలి ఫస్ట్ క్వశ్చన్కు. రెండో క్వశ్చన్, సమాజంలో మహిళ పాత్ర, మహిళల యొక్క డ్యూటీస్ అనుకోండి, పాత్ర అనుకోండి, బాధ్యత ఎలా ఉండాలి, సమాజంలో మహిళ ఎలా ఉండాలి, ఆవిడ బాధ్యత ఏమి, అలాగనే మీ కుటుంబం క్షేమంగా ఉందా, మీ కుటుంబం క్షేమంగా ఉందా అనుకుంటున్నారా? దానికి 20 ప్రైజులు ఉంటాయి. ప్రస్తుతం సమాజంలో విద్యార్థులు ఎలా ఉండాలి, ప్రస్తుతం అంటే 2026లో విద్యార్థులు ఎలా ఉండాలి అనేది ఒక క్వశ్చన్. ఇది విద్యార్థులకు, ఇది లేడీస్కి. రెండో క్వశ్చన్, సమాజంలో మహిళ పాత్ర. ఇంకోటి, నా పుట్టినరోజు అనేది ఎవరైనా రాయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. అంటే 20 ప్రైజులు 20 ప్రైజులు 20 ప్రైజులు ఉంటాయి. అట్లే కన్సలేషన్ ప్రైజులు అంటే మాకు ఏదైనా ఒక క్వశ్చన్ నచ్చింది, ఆన్సర్ నచ్చిందంటే అవి ఒక 40 ఉంటాయి ప్రైజులు. మీరు రాసిన సమాధానం ఈ నెల 17వ తేదీ లోపు
కింద కొన్ని షాపులు పేర్లు ఇచ్చినాం. షాపులు పేర్లు ఇచ్చినాం. అర్థమైందా? ఆ షాపుల పేర్లు వచ్చి మెగా మాల్ మార్కెట్ ముందర, వద్ది షోరూమ్ తెలుసు కదా, జేసీఎన్ఆర్ కాంప్లెక్స్, బిగ్ సి, రాజశేఖర రెడ్డి విగ్రహం ముందర, తాడిపత్రి ఈవెంట్స్ నాగల్కట్ట ఉంది కదా, ఆ లైన్ లోనే ఉంది. అక్కడ ఇట్లా ఇవి పెట్టింటాం, క్యాన్లు పెట్టింటాం. మీరు ఎక్కువ రాయాల్సిన పని లేదు, చిన్న దీంట్లోనే ఇట్లా వేసుకొని అయిపోతుంది. మీరు పేపర్లు రాసే అది వేస్ట్. అర్థమైందా? మొత్తం బహుమతులు ఫస్ట్, సెకండ్, థర్డ్కి 60 కన్సలేషన్ ప్రైజులు ఉన్నాయి. మొత్తము 1,00,000. మొత్తం 1,00,000 లేకపోతే ఇంకా ఎక్కువ. ఇప్పుడైతే ₹1,00,000 నిర్ణయించిన. అంటే ఒక్కో దానికి ఒక్కో క్వశ్చన్కు 20 ప్రైజులు అంటే 1,500 1000 ఉంటుంది. మీరు రాసే సమాధానంలో తప్పనిసరిగా మీరు రాసిన సమాధానంలో ఇట్లా రాసినారు, దీంట్లో మీ పేరు, మీ అడ్రస్, మీ ఫోన్ నంబరు దీంట్లో రాయాలా. ఖచ్చితంగా మీ పేరు, మీ అడ్రస్, మీ ఫోన్ నంబరు. లేదా మాకెట్లా తెలుస్తుంది మీరు ఎవరని? ఈ మటుకు మర్చిపోవద్దండి దయచేసి. ఈ సమాధానంలో అన్ని కూడా 5 లైన్లలో పూర్తయ్యేటివే. అసలు ఒక్కొక్కటి ఒక లైనే. క్లుప్తంగా 6 లేదా 7 లైన్ల సమాధానమే ఉండాలి. మీరు పేపర్లు రాస్తే మేము పక్కకి ఇస్తాం దాన్ని. ఈ క్వశ్చన్లు మొదటి క్వశ్చన్ అయితే ఒక లైనే, రెండో క్వశ్చన్ 4 లైన్లు 5 లైన్లు, మూడో క్వశ్చన్ అయితే 4 నుంచి 5 లైన్లు. అందుకని స్టావులు రాయిందండి. స్టావ్ రాస్తే పక్కకి వేస్తాం. ఇది ఒక వినూతనంగా మన ఊరు ఎలా ఉండాలి, మీరు ఎలా ఉండాలి, ఇప్పుడుండే పరిస్థితులు ఏంటి, ఇవన్నీ ఆలోచించుకొని జవాబు ఇవ్వండి. లాస్ట్ డే వచ్చి 17వ తేదీ. ఎందుకంటే మేము కూడా అన్ని చెక్ చేసుకోవాలి కదా. ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయండి దయచేసి. మీతో గడపాలనుకున్నా, మీతో ఉండాలనుకుంటున్నా, ఆ రోజంతా నా బర్త్డే మీతో చేసుకోవాలనుకుంటున్నా, ఎలాంటి బహుమతులు తేవద్దండి. పూల దండలొద్దు, శాలువలొద్దు, మీరు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకూడదు దయచేసి. ఈ విషయంలో సీరియస్ గానే ఉంటుంది. బాగా జరుపుకుందాం.